వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కావాల్సిన కోడిగుడ్డు కర్రీకి ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుంటున్నాను. అండ్ మనకి కర్రీ కాబట్టి పెద్ద సైజులో 4 టమాటాలు తీసుకున్నాను. అండ్ పచ్చి కోడిగుడ్లు తీసుకున్నాను ఒక 6. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఒక కడాయి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం. సో మన కర్రీలోకి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. మన ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ముందుగానే యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం టమాటాల్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా ఉడుకుతుంది.
చక్కగా మనం ఈ టమాటాని తిప్పుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. అడుగు మాడకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చక్కగా తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. సో మళ్ళీ ఈ విధంగా ఉడికించుకుందాం. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు మాడకుండా చక్కగా తిప్పుకుంటూ ఉడికించుకుందాం. ఇలా చక్కగా టమాటాలు గ్రేవీగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న పచ్చి కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లను నేను ఇందులోని పగలగొట్టి వేసేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ కర్రీని చపాతీలోకి చేస్తున్నాను. సో అందుకని సాల్ట్ అనేది తక్కువగా వేసుకున్నాను. మీకు సరిపడా వేసుకోండి, రుచికి సరిపడా వేసేసుకోండి. సో చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉడికించుకుంటే బాగుంటుంది, లేదంటే ఆమ్లెట్ లాగా అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకనే కాదు, మన రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నార్మల్గా ఎగ్స్ని ఉడకపెట్టి చేసుకున్నా కూడా ఇంత బాగుండదు. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చక్కగా కుక్ చేసుకొని తినండి. సో ఇప్పుడు నేను దీంట్లోకి కారం యాడ్ చేస్తున్నాను. ఇది చాలా స్పైసీ ఉంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. సో దీంట్లోకి నేను ధనియా పొడి కూడా వేసేస్తున్నాను. అండ్ అలానే నేను దీంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చక్కగా ఈ విధంగా మనం వేసుకున్న ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈ విధంగా కలుపుకుందాం.
దీంట్లోకి నేను సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా నేను దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదా, సో దాంట్లోకి నేను ఈ విధంగా కర్రీ తీసేసుకొని ఇలా చక్కగా వేసుకుంటూ పెడుతున్నాను. ఈ విధంగా చక్కగా రోల్ చేసుకొని తీసుకొని తింటుంటే అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.